Hello everybody, నేను డాక్టర్ కావ్య దెందుకూరి, యువర్ లివర్ స్పెషలిస్ట్ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్. సో ఈరోజు మనం మాట్లాడుకునేది చాలా కామన్గా మనం ఈ మధ్య ఎక్కువగా వినేది, ఎక్కువగా చూసేది ఫ్యాటీ లివర్. దాని గురించి ఫ్యాటీ లివర్ అంటే ఏంటి? నేను ముందు ఎన్నో ఇయర్స్గా చూసేది ఏంటంటే ఒక 10-15 పేషెంట్స్కి ఒకసారి ఫ్యాటీ లివర్ అనేది చూసేదాన్ని ఒక అల్ట్రాసౌండ్ స్కాన్లో. కానీ ఈ మధ్య ఏమైందంటే ఫ్యాటీ లివర్ ప్రతి ఒక్క అల్ట్రాసౌండ్ స్కాన్లో నేను ఖచ్చితంగా ఆ పేషెంట్కి ఫ్యాటీ లివర్ ఉన్నట్టు చూస్తున్నాను అనమాట. అది నార్మల్ హెల్త్ చెకప్లో కావచ్చు, వాళ్ళంతట వాళ్ళే ముందుకు వచ్చి చెకప్ చేయించుకున్న వాళ్ళు కావచ్చు. సో ఫ్యాటీ లివర్ అనేది ఈ మధ్య ఇన్సిడెన్స్ కానివ్వండి, దానిది చాలా ఇంక్రీజ్ అయిందనమాట. ఇది ఎందుకు ఇంక్రీజ్ అయింది? ఎందుకంటే ఇది ఒక లైఫ్ స్టైల్ ప్రాబ్లం. లైఫ్ స్టైల్ వల్ల వచ్చే ప్రాబ్లం, దీన్ని ఫ్యాటీ లివర్ అంటాం. జనరలీ లివర్లో 5 లేదా 10% వరకు లివర్లో ఫ్యాట్ అనేది ఉంటుంది. ఇది నార్మల్. దానికన్నా మించి ఉంటే దాన్ని మనం ఫ్యాటీ లివర్ అంటాం. ఫస్ట్ మనం ఫ్యాటీ లివర్ గురించి ఎందుకు తెలుసుకోవాలి? ఎందుకంటే ఫస్ట్ మనకి లివర్కు ఉన్న అమేజింగ్ కెపాసిటీ, అమేజింగ్ కేపబిలిటీ ఏంటంటే, లివర్ సెల్ డెత్ అయిందనుకో, లివర్లో ఉండే సెల్స్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఇన్ఫ్లమేషన్ వచ్చింది, లివర్ సెల్ డెత్ అయిందనుకోండి, దేనివల్ల అయితే ప్రాబ్లం వచ్చిందో అది మనం తీసేసామనుకోండి, లివర్ రీజనరేట్ అవుతుంది. లివర్ మళ్ళీ రీగ్రో అయ్యే కెపాసిటీ మన బాడీలో లివర్కి మాత్రమే ఉంటుంది. లివర్ ఈజ్ అ రీజనరేటివ్ ఆర్గన్ అని అంటాము. అందుకే ఎవరికన్నా మనం లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసామనుకోండి, డోనర్ ఇచ్చారనుకోండి, ఎంత పర్సెంట్ డోనర్ లోంచి తీసామో అది డోనర్కి గ్రో అయిపోతుంది. రెసిపియంట్ అంటే పేషెంట్స్కి ఎంత పెడతామో ఒక 30% పెట్టామనుకోండి, వాళ్ళకి గ్రో అయిపోతుంది. అంటే అంత బ్యూటిఫుల్ ఆర్గన్ అనమాట లివర్ అనేది. అంత రీజనరేషన్ కెపాసిటీ లివర్కి ఉంటుంది. సో ఈ లివర్లో ఫ్యాటీ లివర్ అనేది వచ్చింది అనుకోండి, సో ఇందులో గ్రేడ్స్ ఉంటాయి. అంటే 10%, 5-10% కన్నా ఎక్కువ అయితే ఫ్యాటీ లివర్ అంటాం. అంటే బాడీలో ఫ్యాట్ అంతా లివర్లో స్టోర్ అవుతుంది అన్నమాట. సో ఇది దేని వల్ల రావచ్చు? అన్కంట్రోల్డ్ షుగర్స్ వల్ల రావచ్చు, అన్కంట్రోల్డ్ కొలెస్ట్రాల్ వల్ల రావచ్చు, హైపోథైరాయిడ్ అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ వల్ల రావచ్చు, వెయిట్ అనేది ఎక్కువ ఉన్నవాళ్ళు, అంటే జనరలీ బాడీ మాస్ ఇండెక్స్ అనేది 30 కన్నా ఎక్కువ ఉంటే. బాడీ మాస్ ఇండెక్స్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే హైట్, వెయిట్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ బాడీ మాస్ ఇండెక్స్ 30 కన్నా ఎక్కువ ఉంటే వీళ్ళని ఒబేస్ అని అంటాం అనమాట. ఈ ఒబేసిటీ కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫోర్త్ ఏంటంటే పీసీఓఎస్. ఉమెన్ ఉంటారు, వాళ్ళకి ఇర్రెగ్యులర్ మెన్సెస్ కానివ్వండి, మెన్సెస్ అనేది సరిగ్గా రాలు, వీళ్ళకి పీసీఓఎస్, పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అని ఒక ప్రాబ్లం ఉంటుంది. వీళ్ళల్లో కూడా ఫ్యాటీ లివర్ ఉండే అవకాశం ఉంటుంది. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. అంటే కొంతమందికి నిద్రలో ఆక్సిజన్ అనేది సరిగ్గా అందకపోవటం, ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా వాళ్ళలో కూడా ఉంటుంది. సో మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫ్యాటీ లివర్ అనేది ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసే వాళ్ళకి కాకుండా ఈ వేరే కేటగిరీస్ అంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ అని కూడా ఉంటుంది. అలాగే చాలా వైరసెస్ కూడా ఉంటాయి అన్నమాట, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి. సో వీటి వల్ల కూడా ఫ్యాటీ లివర్ అనేది వస్తుంది. ఇందులో గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 4 ఫ్యాటీ లివర్. సో దేనివల్ల అయితే ఫ్యాటీ లివర్ వచ్చిందో అది మనం అడ్రస్ చేయలేదనుకోండి, గ్రేడ్ 1 స్టేజ్ నుంచి గ్రేడ్ 2, గ్రేడ్ 2 స్టేజ్ నుంచి గ్రేడ్ 3, గ్రేడ్ 3 స్టేజ్ నుంచి గ్రేడ్ 4కి వెళ్తుంది. ఈ స్టేజ్ని కూడా అడ్రస్ చేయలేదనుకోండి, లివర్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది. అంటే దీన్ని ఫైబ్రోసిస్ అంటాం. ఫైబ్రోసిస్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి జనరల్ ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, అక్కడ పెచ్చులా కడుతుంది అనుకోండి, అలాగా లివర్ స్టిఫ్ అయిపోతుంది అనమాట. సో దీన్ని ఫైబ్రోసిస్ అంటాం. ముందు కాలంలో ఒక 5 years బ్యాక్ వరకు లివర్ ఫైబ్రోసిస్లోకి వెళ్ళిందంటే మీరు డైట్లో కొంచెం ఫ్యాట్ తక్కువ తీసుకోండి, వెయిట్ లాస్ చేసుకోండి, ఇంత మాత్రమే చెప్పగలిగే వాళ్ళం. కానీ ఇప్పుడున్న బ్యూటిఫుల్ మెడికేషన్స్ వల్ల దేనివల్ల అయితే ఫ్యాటీ లివర్ వచ్చిందో దాన్ని అడ్రస్ చేస్తూ మేము ఈ కొత్త మెడికేషన్స్ ఇచ్చిన తర్వాత ఈ ఫైబ్రోసిస్ స్టేజ్ నుంచి కూడా మనం ఫ్యాటీ లివర్ రివర్స్ చేయగలుగుతున్నాము. అంత బ్యూటిఫుల్ మెడికేషన్స్ అనేవి మనకు వచ్చాయి. ఇప్పుడు ఈ ఫ్యాటీ లివర్ తర్వాత ఫైబ్రోసిస్, ఈ ఫైబ్రోసిస్ స్టేజ్లో కూడా మనం ఏమీ చేయలేదు అని అనుకోండి, లివర్ నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్తుంది. దీన్ని మనం సిరోసిస్ అని అంటాం. సిరోసిస్ అంటే పర్మనెంట్ లివర్ డ్యామేజ్. అంటే ఇందాక మనం అనుకున్నట్టు లివర్ సెల్ డెత్ అయినా కూడా లివర్ రీజనరేట్ అవుతుంది, లివర్కి రీజనరేట్ అయ్యే కెపాసిటీ ఉంది అని నేను మీకు చెప్పాను. ఈ సిరోసిస్ స్టేజ్కి వెళ్ళినప్పుడు లివర్ ఆ రీజనరేటివ్ కెపాసిటీ కోల్పోతుంది, లివర్ సెల్ డెత్ అవుతుంది, కానీ లివర్ అనేది రీగ్రో అవ్వదు. లివర్కి పర్మనెంట్ లివర్ సెల్ డెత్ అవుతుంది. అంటే ఇంత ఉండాల్సిన లివర్ సెల్ డెత్ వల్ల చిన్నగా అవుతుంది, లివర్లో ప్రెషర్ ఎక్కువ అవుతుంది. దీన్ని పర్మనెంట్ లివర్ డ్యామేజ్ అంటాం, క్రానిక్ లివర్ డిజీజ్, సిరోసిస్ అని అంటాం. సో ఈ లివర్ డిజీజ్ ఒకసారి సిరోసిస్కి వెళ్ళిందంటే, ఇందాక మనం ఫైబ్రోసిస్ని రివర్స్ చేసుకోగలము అని నేను మీతో చెప్పాను, కానీ ఒక్కసారి
ఒక్కసారి సిరోసిస్కి వెళ్ళిందనుకోండి, మనం లివర్ని రివర్స్ చేసుకోలేము మెడిసిన్ ద్వారా. దానికి ఒకటే ఒక క్యూర్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. సో మీరు మీ చేతిలో ఉన్నది ఫ్యాటీ లివర్ డిసీజ్. అది లైఫ్ స్టైల్ వల్ల వచ్చిందా, ఆల్కహాల్ వల్ల వచ్చిందా, వెయిట్ వల్ల వచ్చిందా, మీ డైట్ వల్ల వచ్చిందా, ఎక్సర్సైజ్ లేక సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల వచ్చిందా, మిగతా అండర్లైన్ కోమోబిడిటీస్ వల్ల వచ్చిందా అనేది మీరు మా దగ్గరకు వస్తే మేము చూసి అండర్లైన్ కాజెస్తో పాటు న్యూట్రిషనల్ సపోర్ట్తో పాటు ప్లస్ మీ ఫ్యాటీ లివర్ని టార్గెట్ చేసి మేము ఒక ప్రొసీజర్ చేస్తాం. ఫ్యాటీ లివర్ అనేది ఎంత ఉంది అనేది పర్సంటేజ్లో తెలుసుకోవడానికి ఫైబ్రో స్కాన్ అనే ప్రొసీజర్ చేస్తాం. ఆ ఫైబ్రో స్కాన్లో మనకి ఏం తెలుస్తుందంటే ఎంత ఫ్యాట్ ఉంది అనే దాన్ని బట్టి నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి మీ ఫ్యాటీ లివర్ని కంప్లీట్గా రివర్స్ చేయొచ్చు. సో మీరు దయచేసి మీ లివర్ హెల్త్ని ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అ గుడ్ లివర్ ఇస్ అ హ్యాపీ యూ, ఇస్ అ హెల్దీ యూ. సో ఈ న్యూ ఇయర్లో మీరు తీసుకోవాల్సిన రెజల్యూషన్ ఏంటంటే ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై లివర్ అని మీరు అనుకోవాలి. దిస్ 2025 ఐమ్ గోనా బీ కంప్లీట్లీ నేను నా లివర్ని టేక్ కేర్ చేసుకుంటాను అని మీ లివర్ హెల్త్ని ఖచ్చితంగా చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.